పక్షం చేస్తున్నట్టు డ్రామా ఆడాలి. అంటే ఈ ప్రభుత్వంలో వైఫల్యాల్ని నేను ఎత్తి చూపిస్తాను, నేను సహించను అన్నట్టుగా చూడండి. పవన్ కళ్యాణ్ ఏదైనా కన్సిస్టెంట్‌గా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తాడా? ఏది తీసుకెళ్ళడు. సో, ఫస్టు పోలీసు శాఖ మీద అటాక్ చేశాడు. దాని తర్వాత ఏం నోరు మెదపట్లేదు. సైలెంట్‌గా ఉన్నాడు. మళ్ళీ ఆమె నా చెల్లి అన్నట్టుగా అనితని గురించి మాట్లాడతాడు. అది అయిపోయింది. తర్వాత కాకినాడ పోర్ట్ సీజ్ ద షిప్ అన్నాడు. అదేమైంది? సీజ్ అయిందా షిప్పు? దాని మీద బియ్యం కుంభకోణం ఆగిపోయిందా? దోషులను పట్టుకున్నారా? ఇప్పటివరకు ఏమీ లేదు. అది అయిపోయింది. ఆ తర్వాత లడ్డూల విషయం ఏమైందో మనం చూసాం. సనాతనం తీసుకొచ్చాడు. ఈ మొన్న కాశీనాయన సత్రం కొట్టేస్తే నోరు మీద పట్టలేదు. ఆ తర్వాత తిరుపతిలో అల్లర్లలో చనిపోతే ఈయనెళ్ళి అక్కడ విమర్శించేసి వచ్చేసాడు. మళ్ళీ దాని మీద ఏమన్నా కాంక్రీట్‌గా ఫాలోఅప్ చేశాడా పవన్ కళ్యాణ్? దాని మీద ఎంక్వైరీ ఏమైంది? దాంట్లో ఎవరు దోషులో ఇప్పటివరకు తేలారా? ఏమీ పట్టించుకోలేదు. ఇలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏందంటే ఒక డ్రామాటిక్‌గా ఆ సంఘటన జరిగినప్పుడు అది జగన్‌కి వెళ్ళకుండా తన అకౌంట్‌లో వేసుకోవడం. ఇదే 2014 నుంచి 19 వరకు మీరు గాని పవన్ కళ్యాణ్ మొత్తం స్ట్రాటజీలు చూస్తే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకుంటాడో అని తెలిస్తే జగన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ముందెళ్ళిపోతాడు జగన్ కంటే ముందు. వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తాడు తన అకౌంట్‌లో. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. అంటే చంద్రబాబుకి సేఫ్టీ వాల్వ్‌గా పవన్ కళ్యాణ్ డే 1 నుంచి పనిచేస్తున్నాడు. చంద్రబాబుకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని తన సేఫ్టీ వాల్వ్‌లో పవన్ కళ్యాణ్ బయటికి పంపిస్తాడనమాట. లేకపోతే అది పెరిగిపోయి జగన్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ముందు నుంచి. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఇట్లా వదులుతా ఉంటారు. అట్లాగే ఇప్పుడు నాగబాబు కూడా మొన్న మేము గెలవడానికి పవన్ కళ్యాణ్, మా కేడరు, ఓటర్లు, ప్రజలు కారణం తప్ప వేరే వాళ్ళు కారణం కాదు. ఎవరైనా నేను పవన్ గెలుపుకి దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి చెప్పాడు. ఇప్పుడేమైంది? వర్మ సైలెంట్ గానే ఉన్నాడు. వర్మ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెల్లి గమ్మున సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి? అదేదో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని వడ్లు కేజీలు రావాలంటే కొన్ని వడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తూకానికి. ఆ వడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ వడ్లు లేకపోతే ఇది కరెక్ట్‌గా జరగదేమో గానీ, ఆ వడ్లే మొత్తం కాదు గదా! ఒక 50 కేజీల తూకంకి కొన్ని వడ్లు తక్కువ పడతాయి. ఆ వడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం. అంతేగాని దానివల్ల మొత్తం ఈ 50 కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది. మేమే నిలబెట్టాము అంటున్నాడు. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లొచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు కాదు పిఠాపురంలో. అసలు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచుండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకున్నది 6% ఓట్లు. సో, 6% ఓట్లు పెట్టుకొని 21కి ఎలా గెలుస్తాడు? 40% ఓట్లతో జగనే 11 సీట్లు తెచ్చుకున్నాడు. సో, ఇక్కడ ఏంది తెలుగుదేశం జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది. జనసేన కూడా తెలుగుదేశానికి ఉపయోగపడింది. అంతవరకు కరెక్టే గాని, మేమే నిలబెట్టామనేది ఎక్స్‌ట్రా మాట. సో, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు చెప్పారు? వీళ్ళకి తెలీదా దాని ఎఫెక్ట్ ఏంది? ఇదేందంటే వీళ్ళ చుట్టూనే జరగాలి. మొత్తం ప్రజల ఆహ్, ఫోకసు, మీడియా ఫోకసు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ చుట్టూరే జరగాలి గాని జగన్‌కెళ్ళకూడదు. దానికోసం కూటమిలో ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఈ డ్రామా నడుస్తుంది. ఇది కొద్ది రోజులు తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. వర్మకి సపోర్ట్‌గా తెలుగుదేశం పట్ల జనసేన ఎలా ఉంటుంది అని పెడతా ఉంటారు. మళ్ళీ పైనుంచి ఆర్డర్ వస్తుంది. ఆపేయండిరా ఇంకా అని. ఆపండి అని రీసౌండ్ వస్తది చూడు సినిమాలో. అలాగే రీసౌండ్ వస్తదనమాట. రీసౌండ్ రాగానే ఆపేస్తారు. మనగా ఇంతకుముందు డిప్యూటీ సీఎం విషయం చూడండి. డిప్యూటీ సీఎం గురించి కూడా తెలుగుదేశంలో అందరూ మాట్లాడిచ్చే వరకు సైలెంట్‌గా ఉన్నారు. మాట్లాడినిచ్చినాక ఆపండి అనేసి ఒక రీసౌండ్ వచ్చింది. అది ఆగిపోయింది. అట్లాగే జనసేన నుంచి కూడా ఒక రీసౌండ్ వచ్చింది. ఆపండి అని ఆగిపోయింది. ఇప్పుడు ఇది వస్తా ఉంది. ఇది 4 రోజులు పోయినాక తెలుగుదేశం నుంచి మళ్ళీ ఒక ఆపండి రీసౌండ్ వస్తుంది. ఆయన పల్లా శ్రీనివాస్ ఆయన ఎవరో ఉన్నారు కదా! వాళ్ళ అధ్యక్షుడు. వీళ్ళందరూ ప్రకటనలు ఇస్తారు. ఇంకా ఆపండి అని. చంద్రబాబు ఇస్తాడు, లోకేష్ ఇస్తాడు. అప్పుడు ఆగిపోతుంది. అంతవరకు సైలెంట్‌గా ఉంటారు చూడు. ఇప్పుడు ఇవ్వరు, ఇమ్మీడియేట్‌గా ఇవ్వరు.
ఇప్పుడు ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు ఇవ్వరు. ఎందుకంటే ఇది రావాలి. మీడియా అటెన్షను, ప్రజల అటెన్షన్ దీని మీద రావాలి. కొంత డ్రామా నడవాలి. దాని తర్వాత అప్పుడు ఆపండి అనే రీసౌండ్ వస్తుంది. అంతకంటే ఏమీ జరగదు. మనం గాని చూస్తే ఎసెన్స్‌లో పవన్ కళ్యాణ్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. నేను మీ తరపున గ్యారంటీలు ఇచ్చాను కదా! మీరెందుకు నెరవేర్చట్లేదు అని ఒక్క ముక్క ఇప్పటివరకు మాట్లాడల పవన్ కళ్యాణ్. మరి ప్రజల సమస్యల గురించి ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉత్తుత్తి విషయాలు కాకినాడ సీజ్ ద షిప్పు, లడ్డు లేకపోతే తిరుపతి తొక్కిసలాట ఇలాంటివి మాట్లాడతారు తప్ప బేసిక్‌గా మనం ప్రభుత్వం, మన కూటమి ప్రజలకి ఎలాంటి హామీలిచ్చింది? మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? రైతుల సమస్యలు అతి దారుణంగా ఉన్నాయి. లేబర్ సమస్యలున్నాయి. అంగన్వాడీలు కొట్లాడుతున్నారు. అనేక చోట్ల ప్రజల సమస్యలు, అనేక సెక్షన్‌ల ప్రజల సమస్యలుంటే, దాని మీద ఒకే ఒక ముక్క గూడా మొన్న గూడా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఓన్లీ అతను డ్రామాటిక్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం. ఆ డ్రామాటిక్ ఎలిమెంట్స్‌లో ప్రజల్ని డైవర్ట్ చేయడం. జగన్‌కి ఈ మైలేజ్ వెళ్ళకుండా చూసుకోవడం. ఈ డ్రామా ఇప్పుడు ఈ కూటమిలో నడుస్తుంది తప్ప నిజంగా ఆహ్, ఈయన నాగబాబు ఒక ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేసేసాడు కూటమిలో. కూటమి కుప్పగూలిపోతుంది. ఇవన్నీ అబద్ధాలు. అది ఒకవేళ వైసీపీ నమ్మితే ఇంక అంత వాళ్ళకంటే మూర్ఖులు ఎవరో ఉండరు. వైసీపీ వాళ్ళు ఏందంటే అదే దింపుడు కల్లం ఆశ అంటారు. అలాగా అంటే శవాన్ని